టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ జోరు మామూలుగా లేదు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా దూసుకుపోతూ ఇండస్ట్రీలో తమ స్థానం కోసం గట్టిగా పోటీ పడుతున్నారు. ఈ అందాల తారల్లో ఎవరు ఏ రీతిలో దూసుకుపోతారో చూద్దాం. ప్రతి ఏటా కొత్త ముద్దుగుమ్మలు వెండితెరపై సందడి చేస్తూనే ఉంటారు. టాలీవుడ్ లోకి ప్రెజెంట్ గా కొత్తగా చాలా మంది బ్యూటీస్ వచ్చి చేరారు. తమ అందచందాలతో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తూ అవకాశాలను కొల్లగొడుతున్నారు. మమితా బైసు పేరు ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్. ఈ జూనియర్ బ్యూటీ సీనియర్ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది. తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం డ్యూడ్ తో పాటు వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న సూర్య 46 లో నటిస్తోంది. అంతటితో ఆగకుండా దళపతి విజయ్ తో జననాయకంలో పవర్ఫుల్ రోల్లో కనిపించనుంది. స్టార్ కిడ్ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో గట్టి మార్కు వేస్తోంది. దేవర సినిమాతో ఇప్పటికే తెలుగు ప్రేక్షకుల మనసు గెలిచిన ఈ అమ్మడు ఇప్పుడు మరో బిగ్ ప్రాజెక్ట్ తో మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతోంది. క్రేజ్, గ్లామర్, నటన మిక్స్ చేసి టాలీవుడ్ లో హాట్ ట్రెండ్ గా మారుతోంది. మరో బ్యూటీ మాలవిక మోహనన్ దూకుడు మామూలుగా లేదు. పాన్ ఇండియా సినిమాలతో ఈ బ్యూటీ రచ్చరేపుతోంది. ప్రస్తుతం ద రాజా సాబ్ మూవీతో తెలుగు ఆడియన్స్ ను అలరించేందుకు సిద్ధమవుతోంది. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో గ్లామర్ డోస్ పెంచి అందరి దృష్టిని ఆకర్షించింది రుక్మిణి వసంత్. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న డ్రాగన్ లో శివకార్తికేయన్ మదరాసిలో మెరవనుంది. హిట్ 3తో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి ఇప్పుడు తెలుసు కదా సినిమాతో బిజీగా ఉంది. ఈ మూవీ హిట్ అయితే ఈ వయ్యారికి మరిన్ని అవకాశాలు లభించడం ఖాయమని విశ్లేషిస్తున్నారు. అలాగే ఓం బూమ్ బుష్ లో నటించిన ప్రీతి ముకుందన్ కన్నప్పలో కథానాయికగా నటించింది. ఆమె తన నటనతో అందరినీ ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ లో అదరగొట్టేసింది ఈ భామ. ఐశ్వర్య మీనన్ కూడా తన సినిమాల స్పీడ్ ను పెంచేసింది. స్పై, భజే వాయువేగం సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా మూవీ నాగబంధంతో రాబోతోంది. ఈ బ్యూటీ టాలెంట్, గ్లామర్ చూస్తే టాప్ లీగ్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకో చిన్నది కాజల్ చౌదరి. ఆమె అనగనగా సినిమాతో తన మార్కు వేసింది. ఇప్పుడు కరాలి, అట్లాస్ సైకిల్, అత్తగారు పెట్లే వంటి సినిమాలతో బిజీగా మారింది. రితికా నాయక్ కూడా సైలెంట్ గా వరుస సినిమాలతో రచ్చ చేస్తోంది. అశోకవనంలో అర్జున కళ్యాణం తర్వాత కొన్ని సినిమాలను లైనప్ లో పెట్టింది. ప్రెజెంట్ మిరాయ్, వరుణ్ తేజ్, ఆనంద్ దేవరకొండ డ్యూయట్ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఇలా పలువురు నూతన తారలు తమ అందచందాలతోనూ అభినయ పటిమతోనూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి వీరిలో జనం మదిలో 10 కాలాల పాటు నిలిచేదెవరో చూడాలి.